సార్ ఇప్పుడు ఎట్లా అంటే మీరు కష్టపడి ముందుకెళ్తుర్రు. మీ ఎంబడి మేమందరం ఉంటాం. మా సిద్దిపేట జిల్లా కుర్మ సంఘం మొత్తం ఎప్పుడు తీసుకురమ్మంటే ఎక్కడ ఉద్యమానికైనా సిద్ధంగా ఉంటాం. ఎందుకంటే వాస్తవానికి చిన్న పెద్ద వ్యవసాయదారుల కుటుంబాలుంటాయి. వెనుకబడిన కుటుంబాలుంటాయి. వాళ్ళ పిల్లలు పై చదువులు చదువుకోవడానికి హైదరాబాద్‌కెళ్తే ఒక రెంట్ ఒక హాస్టల్ ఉండాలంటే రూ. 10,000 అయితున్నాయి. ఆ 10,000 కట్టలేని స్థితిలో పిల్లల చదువులు బంద్ చేపిస్తుర్రు. ఇప్పుడు మనకు మన దొడ్డి కొమరయ్య భవనాన్ని మన పిల్లలకు మన హాస్టల్ సౌకర్యం కల్పిస్తే, ఎంతోమంది పేద కుటుంబాల్లో ఉన్నటి కుర్మ కులస్తులైనటువంటి మన పిల్లలు మంచి పై స్థాయిలో చదువుకొని, వాళ్ళు వాళ్ళ ఉన్నత స్థానంలో ఉద్యోగస్తులు పొంది, మన దొడ్డి కొమరయ్య భవనం ఉన్నది మా కుర్మ కులస్తులు ఇక్కడ ఎంతో కష్టపడి కట్టిపిచ్చినందుకు, మేము ఈ చదువులకు పోయినామని చెప్పి వాళ్ళెంతో యాద్ చేసుకుంటారు. కాబట్టి మీరు ఇట్లే ఉద్యోగం చేసి ముందుకెళ్ళండి. మేమందరం మీ వెంబడే ఉంటాం. ఎప్పుడైనా ఆ దొడ్డి కొమరే దానికి లీజుకిస్తే నారాయణకి లీజుకిస్తే మీరన్నట్టు వాళ్ళ జేబులోకి నింపుకోవడానికే వీళ్ళు ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టి, అటువంటిది మీరు కోర్ట్‌కెళ్లారంటుర్రు. సరే మీరు కోర్ట్‌కెళ్లి దాన్ని ఎట్టి 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 పరిస్థితిలో దాన్ని ఆప్ జేయండి. దాన్ని మీరు స్టే తీసుకొచ్చి దాన్ని ఆపితే మేమందరం మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ ఎంబడే ఉంటాం. మీరెక్కడ రమ్మంటే గూడా మేమక్కడ మాకు సాధ్యమైనంత వరకు మేము పబ్లిక్‌కి తరలిస్తాం. సోషల్ మీడియా ద్వారా గూడా మేము మీకు సపోర్ట్‌గా మాట్లాడతాం. ఇండియాలో ఒకటి జేఏసీ కుర్మ సంఘం అని చెప్పి ఒకటి పెట్టిర్రు. దాంట్లో ఎవడెవడో ఇద్దరు ముగ్గురు వాళ్ళ తొత్తుగారా వ్యవహరిస్తూ వాళ్ళకేమైనా డబ్బులతో ఇంత మందా ఓపిచ్చి ఎవరైనా న్యాయంగా మాట్లాడితే వాని మీద ఏదేదో అబాండాలు సృష్టించుడు, వానిపై ఏదో మాట్లాడడం ఇటువంటివి జరుగుతున్నాయి సార్. మీకు ఎట్టి పరిస్థితుల్లో మేముంటాం. మీరు భయపడాల్సిన అవసరం లేదు. దాన్ని వెనక్కి తీసుకునే ప్రయత్నం చేయండి అని చెప్పి నేను కోరుకుంటాను మీ అందరికి. ఓకే. నేను థాంక్ యూ. సిద్దిపేట జిల్లా నేను సిద్దిపేట జిల్లా బీసీ జిల్లా అధ్యక్షుడిని. నేను మాజీ ఎంపీటీసీ లకుడారం తిమ్మిరెడ్డిపల్లి, మాజీ 2019లో సర్పంచ్‌ను. నేను దేనికైనా మీకు ఎక్కడ రమ్మంటే అక్కడొస్తా సార్. సార్, అందరూ ఒక 5 మినిట్స్ వీడియో ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడి సోషల్ మీడియాలో పోస్ట్ చేయండి. నాకు పర్సనల్‌గా పంపించండి. మనము ఈ విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు మాట్లాడితే అది గట్టిగా వాయిస్ వస్తుంది. ఆ సపోర్ట్ ఇప్పుడు మీ దగ్గర నుంచి కోరుకుంటున్నాము. థాంక్ యూ వెరీ మచ్.